హాయ్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారైతే అని అనుకుంటున్నాను. నేనైతే ఇంకా బయటే ఉన్నాను. ఇప్పుడైతే సెకండ్ సెషన్ స్టార్ట్ అవుతుంది నాది. నేను సెకండ్ సెషన్ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ చేస్తున్నాను. బుక్ అయితే ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంకా కొన్ని ప్రీవియస్వి నోట్స్ నేను తెచ్చుకున్నాను. వాటిని రివైజ్ చేద్దామని టైం దొరికినప్పుడు. దీనికంటే ముందు నేను ఒక విషయం అయితే మీకు చెప్పాలనుకుంటాను. విషయం ఏంటంటే, మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నార్మల్గా మనం యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మనం వెళ్ళేసి ఎవరినైనా సజెషన్ అడగాలనుకుంటే మోస్ట్లీ మనం ఎవరినై అడుగుదాం. అడగాల్సింది నార్మల్గా అయితే ఎవరైతే సక్సెస్ అయ్యి ఉంటారో వాళ్ళనైనా అడగాలి, లేకపోతే కోచింగ్ సెంటర్స్ ఇలాంటి చోట్లైనా అడగాలి. కానీ నార్మల్గా మనం ఏం చేస్తామంటే, మన ఏ ఏదైనా కానివ్వండి, మనం చేయాలనుకునే మన రిలేటివ్స్లో కొంతమంది అయితే ఉంటారు. వాళ్ళని మనం వెళ్ళేసి వాళ్ళని ఎక్కువగా అడుగుతాం. ఇలా చేయాలనుకుంటున్నాం, మా వాడికి ఇది చదివించాలి, మా అమ్మాయిని ఇది చదివించాలనుకుంటున్నాం. కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళకి యూపీఎస్సీ ఓకే, కొంతమంది చదువుకొని ఉన్నా కానీ ఆ ఫీల్డ్లో మోస్ట్లీగా ఉన్న వాళ్ళు ఏమంటారంటే, ఓకే చాలా మంచి ఆలోచన, అలాంటి ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది అని ఎంకరేజ్ చేసేసి సరే చదివించండి అనే అంటారు. ఎవరైతే ఆ ఫీల్డ్ అంతా తెలియని వాళ్ళు ఉంటారో, అంటే ఎక్స్పీరియన్స్ ఉండకపో అసలు ఏం తెలిసి ఉండదు. వాళ్ళు ఏమంటారంటే, యూపీఎస్సీ అనగానే ఫస్ట్ అది చాలా టఫ్, ఇండియాలో టఫెస్ట్ ఎగ్జామ్, అంత అవసరమా, ఏదో ఒకటి ప్రైవేట్ సైడ్ కోచింగ్ తీసుకొని అవి ఏదో కోర్సులు నేర్చుకొని ప్రైవేట్ సైడ్ కంపెనీస్లో వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు టైం వేస్ట్ చేపిస్తావు, అట్లా ఇట్లా అన్నీ చెప్తుంటారు. వాళ్ళు సజెషన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే, మన యూపీఎస్సీలో దాని యూపీఎస్సీ ఫుల్ ఫామ్ కూడా వాళ్ళకి తెలిసి ఉండదు. అలాంటి వాళ్ళు మనకు యూపీఎస్సీ ప్రిపరేషన్కి సజెషన్స్ ఇస్తుంటారు. అది నాకు చాలా అంటే నా విషయంలో కూడా అలాగే జరిగింది. అంటే మా ఇంట్లో ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది మా రిలేటివ్స్లో కూడా ఉన్నారు. మా ఇంట్లో వాళ్ళు వెళ్ళి ఫస్ట్ వాళ్ళనే అడిగారు. అసలు మా ఫ్యామిలీస్లో యూపీఎస్సీ అంటేనే తెలీదు. యూపీఎస్సీ అనగానే వాళ్ళు ఏమంటున్నారంటే, ఫస్ట్ గ్రూప్స్ అంటున్నారు. గ్రూప్స్కి యూపీఎస్సీకి ఎంత తేడా ఉంటుంది. ఐఏఎస్ అనగానే వాళ్ళకి గ్రూప్స్ అనేది తెలుసు. ఇలా ఉన్నప్పుడు మనం వాళ్ళ నుంచి కరెక్ట్గా సొల్యూషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేం. అదైతే నాకు బాగా అర్థమైంది. ఆ టైంలో వాళ్ళు చెప్పేది ఇలా టఫ్ అది చెప్తారు కదా, అది మన పేరెంట్స్ మైండ్లో ఉండిపోద్ది. చాలామంది అక్కడే డ్రాప్ అయిపోతారు. ఇంకోటి, ప్రిపరేషన్లో ఉన్న టైంలో ఏమవుద్దంటే, మన యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ ఉంటాం. ఏదైనా స్టేట్ పిఎస్సీ ఎగ్జామ్స్, గ్రూప్స్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవ్వడం, కోర్టులో కేసు ఇలాంటివి జరిగిన ఇలాంటివి చూసి వెంటనే మన ఇళ్ళకి ఫోన్ చేసేస్తారు మన రిలేటివ్స్. చేసి చెప్పేది ఏంటంటే, వాళ్ళని వద్దు చూడు, కేసులు అవుతున్నాయి, ఎప్పుడు అవుతాయో, ఇంకెప్పుడు వస్తుందో, అది ఇది, ఈ స్టేట్లో గవర్నమెంట్ మారింది, ఇంకా మీకు జాబ్స్ వస్తాయో లేదో, అసలు యూపీఎస్సీకి స్టేట్ గవర్నమెంట్కి ఏమైనా సంబంధం ఉంటుందా, అట్లా మనకు మల్టిపుల్గా చెప్తూ ఉంటారు. నాలెడ్జ్ లేని వాళ్ళ గురించి నేను ఎందుకు అంటున్నానంటే, ఇవన్నీ మీకు ప్రెషర్స్ అనేవి రిలేటివ్ సైడ్ నుండి ఇలాంటివే వస్తాయి మ్యాక్సిమం. ఇలాంటివి వచ్చినప్పుడు అస్సలు పట్టించుకోవడం అవసరం లేదు. దాని గురించి వాళ్ళకి కొద్దిగా కూడా నాలెడ్జ్ సెన్స్ లేనప్పుడు వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోవడం అవసరమే లేదని నేను అంటున్నాను. అందుకే చాలా మీరు తీసుకోవాల్సిన ప్రెషర్ ఏంటంటే, అటెంప్ట్స్ తొందరగా ఇవ్వాలి. తొందరగా అవ్వాలి మీన్స్ ఒక 2-3 అటెంప్ట్స్ ఇచ్చేసాం, ఇంకా ఏంటి నాలో ప్రోగ్రెస్ లేదు, 2-3 ఇయర్స్ అయిపోయింది నాలో ప్రోగ్రెస్, ఇలాంటి ప్రెషర్ తీసుకోండి. నాది సిలబస్ అవ్వలేదు, రివిజన్ అవ్వలేదు, ఆన్సర్ రైటింగ్ చేయలేకున్నాను, ఎస్ఏస్ నావి అవ్వట్లేదు, ఇలాంటి ప్రెషర్ తీసుకుంటే కొద్దిగా అది మీకు కొద్దిగా వాల్యుబుల్ ప్రెషర్ కూడా కొద్దిగా అన్వాల్యుబుల్ ఉంటాయి. అన్వాల్యుబుల్ ప్రెషర్ అంటే ఇవే రిలేటివ్స్వి, ఆ ప్రెషర్తో టెన్షన్ తప్ప ఏముండదు. అది వాల్యుబుల్ ప్రెషర్ అంటే ఇవి, ఆన్సర్ రీడింగ్ అవ్వలేదు, సిలబస్ అవ్వలేదు, ఇంకా చదివేది ఉంది, ఇంకా బ్యాలెన్స్ ఏముంది, ఇలాంటివి మనకు వాల్యుబుల్ ప్రెషర్స్ అంటాం. ఇవి తీసుకున్నాం అనుకోండి, కొద్దిగా మన ప్రిపరేషన్ కొద్దిగా రన్అప్లో ఉంటుంది, అంటే కొద్దిగా ఫాస్ట్ ఉంటుంది, రేస్లో ఉంటుంది. అందుకని మీరు ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అనేది మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏదైనా చేసేటప్పుడు, ఏదైనా చేయాలనుకున్నా ఆ ఫీల్డ్లో కొద్దిగా సక్సెస్ అయిన వాళ్ళనైనా అడగండి, లేకపోతే ఆ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్డ్ అయిన వాళ్ళనైనా అడగండి, లేకుంటే ఎవరైనా దాంట్లో చేస్తున్న వాళ్ళనైనా అడగండి. మీకు మంచి సొల్యూషన్, కొద్ది సజెషన్స్ మంచిగా వస్తాయి. అస్సలు తెలియని వాళ్ళు మన రిలేటివ్స్ వెళ్ళి వాళ్ళని అడిగామంటే బెక్కార్ టెన్షన్ తప్ప ఏం జరగదు. సరే, ఇప్పుడైతే నేను ఇంటర్నేషనల్ సెషన్ 2 స్టార్ట్ చేస్తున్నా, Day 91. తర్వాత నేను నెక్స్ట్ సెషన్లో మళ్ళీ మాట్లాడాలి. ఓకే, బాయ్.